స్కిన్ డీప్గా వెళ్తుంది. ప్రొడక్ట్స్ని మేము చాలా డీప్గా స్టడీ చేస్తాం. ఏ స్కిన్కి ఏ ప్రోడక్ట్ వాడాలి, కన్సల్టేషన్ ప్రాపర్ ఉంటుంది. అంటే మీ స్కిన్ ముందు ఏమైనా యూజ్ చేశారా, ఇప్పుడు ఏమైనా యూజ్ చేస్తున్నారా, ఈ ప్రోడక్ట్ మీకు ఎలా అవుతుంది అనేది ఆ ప్రోడక్ట్ గురించి మాకు క్లియర్ నాలెడ్జ్ ఉంటుంది కాబట్టి కన్సల్టేషన్ బాగా తీసుకుంటాం. కన్సల్టేషన్ తీసుకునేటప్పుడు వాళ్ళ కన్సర్న్స్ ఏంటి, వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటి, వాళ్ళు ఎందుకు మా దగ్గర వచ్చారు అనేది క్లియర్ అర్థమవుతుంది. ఏదైనా ఫేషియల్కి వచ్చారా, లేకపోతే ఏదైనా ప్రాబ్లం ఉండి వచ్చారా, సో ముందు ఎక్కడ చేయించుకుంటున్నారు, సో ప్రాబ్లం ఏంటి, ఇక్కడ వరకు రావడం, అంటే ప్రతిదీ కన్సల్టేషన్ తీసుకోవడంలో వాళ్ళ రిక్వైర్మెంట్ తెలుస్తుంది. ఓకే, దీన్ని బట్టి ప్రొడక్ట్ చూస్ చేసి వాళ్ళకి యూజ్ చేస్తాం. ఓకే, ఇంకా డాక్టర్స్ వచ్చేలోపే కంప్లీట్ బ్లడ్ డర్మటాలజిస్ట్ లోపల ఉన్నది, పైన ఉన్న లేయర్ మేము చూడగానే ఐడెంటిఫై చేస్తాం. ట్యాన్ ఉంది, యాక్నీ ఉంది, ఇలా ఐడెంటిఫై చేసేసి మేము ప్రాసెస్ స్టార్ట్ చేస్తాం. డాక్టర్స్ దగ్గరికి వెళ్ళిపోతే ఏమవుతుందంటే వాళ్ళు లోపల నుంచి తీస్తారు. అంటే ఇంటేక్ ఎక్కువ ఫుడ్ చెప్పేస్తారు, తర్వాత టాబ్లెట్స్ ఇచ్చేస్తారు, ఏమైనా ప్రొడక్ట్స్ పైన నుంచి సన్ స్క్రీన్, మాయిశ్చరైజర్ ఇలాంటివి ఇస్తారు. లోపల నుంచి ఎక్కువ రిపేర్ చేస్తారు బాడీని డాక్టర్స్. సో అది బ్యూటీకి అంత నాలెడ్జ్ ఉండదు, యాస్థెటిక్కి మినిమం ప్రొడక్ట్స్ స్కిన్ కేర్ మీద చాలా నాలెడ్జ్ ఉంటుంది. డాక్టర్స్కి వచ్చే లోపే లోపల లాస్ట్ బ్లడ్ మీద ఎక్కువ డెప్త్ ఉంటుంది. వాళ్ళు చాలా ఇయర్స్ చదివి ఉంటారు కదా స్కిన్ గురించి. సో లోపల నుంచి తీసుకొచ్చి స్కిన్ గ్లో అనేది మేము పైనుంచి చేసేది వాళ్ళు లోపల నుంచి చేస్తారు. సో పైన కొన్ని ప్రొడక్ట్స్ రాస్తారు. అది స్లో ప్రాసెస్, బట్ బాగుంటుంది. అంటే డాక్టర్ దగ్గర పేమెంట్ కూడా ఎక్కువ, ఎందుకంటే వాళ్ళు అన్ని 8 years చదివి ఉంటారు, వాళ్ళకి ఒక ఐడెంటిటీ ఉంటుంది. వాళ్ళు లోపల నుంచి మనం తీస్తున్నారు అంటే గ్లో అనేది కానీ ప్రాబ్లమ్ సొల్యూషన్ కానీ లోపల నుంచి తీస్తారు. ఇంటేక్ ఏదర్ టాబ్లెట్స్, సిరప్స్ ఆర్ ఇంజెక్షన్స్ లేదా సర్జరీ, ఇలా లోపల నుంచి తీసుకొచ్చి చేసే రిపేర్ని డాక్టర్స్ డెర్మటాలజిస్ట్ చేస్తారు. యాస్థెటిక్ వచ్చేసి కంప్లీట్గా స్కిన్ నాలెడ్జ్ ఉంటుంది కాబట్టి డెర్మిస్ వరకు మేము వర్క్ చేస్తాం. బ్యూటిషియన్స్ అనేది ఎపిడెర్మిస్ వరకు కూడా వర్క్ చేస్తారు. వాళ్ళ కన్సల్టేషన్ సరిగా ఉండదు బ్యూటిషియన్, అంతే. అంటే డెర్మిస్ అంటే ఎపిడెర్మిస్ అంటే లేయర్స్ స్కిన్ లేయర్స్, స్కిన్ లేయర్స్ మీద వర్క్ చేసేది ప్రాసెస్. స్కిన్ పైన ఎలాంటి కేర్ తీసుకోవాలి? స్కిన్ రెగ్యులర్ మెయింటెనెన్స్ అనేది ప్రతి పర్సన్ చేయాలి, మ్యాండేటరీ. అది చెయ్యకపోతే ఏమవుతుందంటే, ఇప్పుడు చూడండి 50 years ఉన్న వాళ్ళు, 50 సంవత్సరాలు ఉన్న వాళ్ళు అమ్మాయి మెయింటెనెన్స్ చేయకపోతే చాలా ఓల్డ్, ఈమెకి ఏజ్ అయిపోయింది, ముస్లామే అలా మాట్లాడుతారు. అదే ఒక మలైకా అరోరా చూసారా, ఆమె 50+ మెయింటైన్ చేస్తుంది కాబట్టి ఏజ్ అనేది కనపడదు. మెయింటెనెన్స్కి ఏజ్ డిఫరెన్స్ లేదు. ఎనీ టైం 80 yearsలో చేయొచ్చు, 100లో ఉన్నప్పుడు కూడా చేయొచ్చు. ఏజ్ తక్కువ కనిపిస్తుంటుంది, మెచ్యూరిటీ ఉండదు రెగ్యులర్గా మెయింటైన్ చేస్తే. 50 ఉన్న